నారా భువనేశ్వరి గారిని అన్నారు, నారా భువనేశ్వరి గారిని అనరాని మాట అన్నారు, కండిషన్స్ అప్లై రాజకీయంగా అన్నారు, తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పి నా తల్లిని అన్నవాడిని వదిలిపెట్టను అని చాలా స్ట్రాటజికల్గా రాజకీయంగా వంశీ మీద పగ తీర్చుకుంటున్న నారా లోకేష్ గారి గురించి ఈరోజు. రాజకీయ వారసుడు వీళ్ళిద్దరిలో గొప్ప ఎవరు అని బేసికలీ మనం ఆలోచించినప్పుడు స్వతహాగా సభ్య సమాజం నుంచి మనకు వచ్చే ఒకే ఒక్క మాట, రాజకీయ వారసుడే నిజమైన వారసుడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఐడియాలజీని చాలా స్ట్రాటజికల్గా డెవలప్ చేసి తన ఐడియాలజీని పెంచి పెద్ద చేసి ఆ ఐడియాలజీని ప్రజల దగ్గర తీసుకెళ్ళినప్పుడు దాన్ని సస్టైన్ చేసి దాన్ని ప్రజల్లో నిలబెట్టగలిగిన వాడు నిజమైన రాజకీయ వారసుడు. అసలు మనం రాజకీయ వారసుల గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం? నారా లోకేషే కదా మొత్తం వారసత్వం అంతా తీసుకున్నాడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే నందమూరి తారక రామారావు గారు నిజమైన వారసుడు మన జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే చూడటానికి అలాగే ఉంటాడు, మంచి వాగ్ధాటి ఉంది, మంచి వక్త, ఆ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయగలడు అని చాలామంది మాట్లాడుకుంటారు. కానీ ప్రతి పార్టీలో ఒక అండర్ కరెంట్గా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నడుస్తూ ఉంటారు. వాళ్ళు రాజకీయ వారసులు అనిపించుకునేలా ప్రవర్తిస్తుంటారు. ఎగ్జాంపుల్ టీడీపీలో నెంబర్ 1 ఒకప్పుడు, ఇప్పుడు మీరు చూస్తున్న రామ్మోహన్ నాయుడు, మన ఉత్తరాంధ్రకు చెందిన రామ్మోహన్ నాయుడు ప్రజెంట్ ఏవియేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ఇండియా. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దెర్ వర్ 2 లీడర్స్. గ్లామర్ పరంగా కానీ వాగ్ధాటి పరంగా కానీ చాలా మంచి స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారి మన్ననలు పొందిన లీడర్స్. అప్పుడు వాళ్ళు పార్టీలో చాలా స్ట్రాటజికల్గా చాలా ఒక పాదరసంలా చక్కగా అన్ని వర్గాలను కలుపుకొని పోతుంటున్నప్పుడు నారా లోకేష్ గారు చిన్న కుర్రాడు. ఆ టైంలో రాజకీయాలు తెలియవు, ఎక్కడో స్టాన్ఫోర్డో ఏదో అక్కడ చదువుకుంటా ఉన్నాడు. ఈ డజన్ నో ఎనీథింగ్. వాళ్ళిద్దరు ఎవరంటే నెంబర్ 1 రేవంత్ రెడ్డి, నెంబర్ 2 వల్లభనేని వంశీమోహన్. చాలామంది వినడానికి షాక్ అవుతున్నారు. కానీ రెండు ఈరోజు టీడీపీలో లేకపోవడానికి ఒక ప్రత్యేకమైన కారణాలు వాళ్ళు ఏర్పరచుకున్నారు. వాళ్లకు నారా లోకేష్ గారి రూపంలో రాజకీయ వారసత్వానికి నిజమైన వారసత్వం గండి కొట్టింది అని చెప్పచ్చు. ఎలా బ్రో నువ్వేంటి ఇలాంటి లాజిక్స్ చెప్తావు? రేవంత్ రెడ్డి ఎక్కడ తెలంగాణ, వల్లభనేని వంశీ ఎవరు విజయవాడలో వచ్చి ఒక నార్మల్ సాదాసీదా ఎమ్మెల్యే, వాళ్ళు ఎలా రాజకీయ వారసులు అవుతారు అంటే అయ్యే అవకాశం ఉంది. బికాజ్ రేవంత్ రెడ్డి అదే టీడీపీలో పుట్టి పెరిగి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారి ఓటుకు నోటు కేసులో ప్రధానమైన సలహాదారుడుగా ప్రధానమైన పాత్ర పోషించాడు. అంటే వాట్ డస్ దిస్ మీన్? చంద్రబాబు నాయుడు గారు నమ్మిన వ్యక్తుల్లో తెలంగాణలో ఆ రోజు గవర్నమెంట్ని అస్థిరపరిచే క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేయబడిన వారిగా రేవంత్ రెడ్డి చెప్పబడుతున్నారు. దిస్ ఇస్ ద ట్రూత్. అంటే రాజకీయంగా అతను సమర్థుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద టాస్క్ రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టారు. అటువంటి రేవంత్ రెడ్డి చాలా న్యాచురల్గా ఆర్గానికల్గా పార్టీ నుంచి తప్పుకొని తెలంగాణ కోసం వెళ్ళిపోగలిగిన అవకాశం ఏర్పరిచింది తెలంగాణ మూమెంట్. ఎందుకంటే తెలుగుదేశం అనే పార్టీలో ఈ రోజుకు రేవంత్ రెడ్డి ఉండుంటే చస్తూ బతుకుతూ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ను కాపాడుతున్న నర్సులాగా జీవితకాలం అదే పార్టీలో ఉండిపోయేవాడు. అలాంటి రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇక్కడి నుంచి అటు వెళ్ళగానే కాంగ్రెస్లో జంప్ అయిపోయి ఇవాళ సీఎం అభ్యర్థి సీఎం అయిపోయాడు. రెండో వ్యక్తి వల్లభనేని వంశీమోహన్. ఇవాళ మనం ఏవైతే మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి మాట్లాడుతున్నామో 2010-11 టైంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక సెక్స్ స్కాండల్ ఇరుక్కున్నారు. ఒక హనీ ట్రాప్లో ఒక డాక్టర్, విజయవాడకు చెందిన ఒక డాక్టర్ చేతిలో హనీ ట్రాపింగ్లో ఇరుక్కున్నారు. అటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూడా హనీ ట్రాప్లో ఇరికించగలిగిన మేధావి, టీడీపీని ఒక సేఫ్ గార్డ్ పొజిషన్లో ఉంచగలిగిన మేధావి ఎవరు అంటే వల్లభనేని వంశీమోహన్. వల్లభనేని వంశీ ఈరోజు మనం వైసీపీలో కృషించిపోయి నలిగిపోయి ఉన్న వల్లభనేని వంశీమోహన్ని చూస్తున్నాం. కానీ నిజానికి వల్లభనేని వంశీమోహన్ ఒక స్టార్లా టీడీపీలో వెలగడం మొదలుపెట్టాడు. ఎప్పటిదాకా? నారా లోకేష్ ఎంట్రీ దాకా. సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అంత తొందరగా పోగొట్టుకోడు. ఎందుకంటే ఆయనకు ఒకరు నచ్చితే ఆయన వాళ్ళని ఎదుగనిస్తాడా లేదా అనేది పక్కన పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా పుత్రవాత్సల్యంతో వల్లభనేని వంశీమోహన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా తట్టుకున్న వల్లభనేని వంశీమోహన్ కాలక్రమేణా ఇంపార్టెన్స్ లేని పార్టీలో తన ఇంపార్టెన్స్ కోల్పోతున్నాడని తెలిసిన కేవలం తన రాజకీయంగా తనకు ఎదుగుదలకు ఉపయోగపడింది టీడీపీ.
అవకాశాలని కల్పించింది. అటువంటి పార్టీని వదిలిపెట్టకూడదు అని ట్రావెల్ చేస్తున్న వల్లభనేని వంశీమోహన్కి అతిపెద్ద గండంగా ఏర్పడ్డాడు నారా లోకేష్. మీలో మళ్ళీ ఇప్పుడు చాలామంది క్వశ్చన్ రావచ్చు, వీడేంటి తొంగి చూసాడా వాళ్ళ ఇంట్లోకి? నేను తొంగి చూడకపోయినా కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా నేను ఈ విషయాన్ని మీ ముందర తేవడం జరుగుతుంది. సో వల్లభనేని వంశీమోహన్కి ప్రధానంగా థ్రెట్గా ఏర్పడింది ఎవరు అంటే, రాజకీయ ఎదుగుదలకు, తన స్థాయికి, తనను పైకి ఇంకొక మెట్టు ఎక్కకుండా చూసుకుంటున్న ఒక థ్రెట్గా నారా లోకేష్ గారు ఏర్పడ్డారు. మళ్ళీ ఇక్కడ ఆయన రీజన్స్ ఆయనకు ఉండొచ్చు నారా లోకేష్కి. ఎందుకంటే రాజకీయంగా నేను ఎదగాల్సిన చోటు, రాజకీయ వారసులు వచ్చి తన్నుకుపోతారేమో, చూడ్డానికి కూడా బాగుంటాడు. అంటే మీరు ఈరోజు వల్లభనేని వంశీమోహన్ని చూడొద్దండి. గత వల్లభనేని వంశీమోహన్ బాగానే ఉంటాడు, మంచి వక్త, రాజకీయంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, విజయవాడ నడిబొడ్డులో ఉండగలిగిన వ్యక్తి. అటువంటి వల్లభనేని వంశీమోహన్ నాకు థ్రెట్ అవుతాడేమో అని లోకేష్ గారు భావించారో ఏమో తెలియదు, కానీ వల్లభనేని వంశీమోహన్ గారిపై, ఆయన కుటుంబంపై, ఆయన భార్యా బిడ్డలపై ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ అటాక్ ఇన్ సోషల్ మీడియా జరిగింది. దానికి నారా లోకేషే కారణమని వల్లభనేని వంశీమోహన్ పలుమార్లు చెప్పారు. అది మనం కూడా విన్నాము, మనం చూడలేదు. వీ డి నాట్ నో ద ట్రూత్. బట్ దానికి వల్లభనేని వంశీమోహన్ రియాక్ట్ అయ్యి ఎలాగైనా నారా లోకేష్ ఇంపార్టెన్స్ని తనకు తాను చూపించాలి అనుకున్నాడు. ఆ అనుకున్న క్రమంలో తర్వాత ఏం జరిగింది అని ఈరోజు నా వీడియో వింటున్న మీ అందరికీ ఏం జరిగిందో తెలుసు. వల్లభనేని వంశీమోహన్ గారి ఉద్దేశము నారా లోకేష్ గారి తల్లిగారైన భువనేశ్వరి గారిని అనటం కాకపోయినా, ఆయన మనస్సులో రగులుతున్న బాధ, అతని కుటుంబాన్ని, అతని భార్యా బిడ్డల్ని సోషల్ మీడియా ద్వారా వేధించిన వ్యక్తులు ఎవరు అని తెలుసుకున్నాక ఆయన పడిన ఆవేదన ఆయనతో నోరు జారేలా చేసింది. అటువంటి వల్లభనేని వంశీమోహన్ మళ్ళీ తర్వాత ఖచ్చితంగా క్షమాపణ చెప్పారు. కానీ ఈ అవసరాన్ని, ఈ అవకాశాన్ని రాజకీయంగా వాడుకోవటానికి టీడీపీకి ఒక పెద్ద ఆయుధంగా మలుచుకున్నారు టీడీపీ వాళ్ళు. ఆ ఆయుధాన్ని కరెక్ట్ టైంలో జనంలోకి తీసుకెళ్లడంలో ఉపయోగపడింది. ఈరోజు వల్లభనేని వంశీమోహన్ జైల్లో గత 3 నెలలుగా మగ్గుతున్న వల్లభనేని వంశీమోహన్, ఏ వల్లభనేని అయితే నేను బాగున్నాడు అని చెప్పానో, ఈరోజు అతని అందాన్ని అతనే అసహించుకునే విధంగా అతన్ని తీర్చిదిద్దారు. అంటే ఎవరి కన్నుపడి ఆయన అలా అయిపోయాడు, ఎవరి చూపు ఆయన మీద అంత వికృతంగా పడింది అనేది చూస్తున్న వాళ్ళకి అర్థం కావాలి. అండ్ రెండో విషయం ఏంటంటే, వల్లభనేని వంశీమోహన్ అనే వ్యక్తి 20 కేజీలు తగ్గాడు, డైటింగ్ చేసి తగ్గాడు అని చెప్పిన ఒకడు ఎవడో చెప్పాడు నాకు, వాడు ఎవడో గుర్తుకు లేదు, కానీ డైటింగ్ చేసి తప్పితే చచ్చిపోతారా? 20 కేజీలు డైటింగ్ చేసి తగ్గితే జైల్లో డైటీషియన్ కోర్సులు నడుపుతున్నారా? జైలు అధికారులు అందరికీ అటెండ్ అయిన వాళ్ళందరికీ వెయిట్ లాస్ జర్నీ ప్రోగ్రామ్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఈ విషయాన్ని ఆ చెప్పిన సదరు వ్యక్తి అర్థం చేసుకోవాలి. బట్ ఓకే, రాజకీయ వారసులను నిజమైన వారసులు తొక్కుతారు అంటే నేను ఎప్పుడు ఏదో అనుకునేవాడిని, కానీ ఫస్ట్ టైం నా కళ్ళతో చూశాను. తల్లిని అనటమే తప్పు, నేను కూడా ఒప్పుకుంటా. మళ్ళీ నిన్న సినిమా ఫంక్షన్లో ఆలీని పబ్లిక్కో లంజా కొడక అని వ్యాఖ్యానించిన రాజేంద్ర ప్రసాద్ ఆలీ తల్లిని అన్నాడు కదా, ఆలీ తల్లికి కూడా లోకేష్ గారి తల్లికి అప్లై అయిన రూలే అప్లై అవుతుందా అంటే జస్ట్ ఫర్ ఆస్కింగ్.